ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వంటి లాంగ్వేజ్ ట్రెజర్. ఈ వీడియోలో కూడా డే టు డే లైఫ్లో ఉపయోగించే కొన్ని సెంటెన్సెస్ లైక్ అతను నన్ను హైదరాబాద్ వెళ్ళనివ్వలేదు, అతను నన్ను త్రిబుల్ ఆర్ సినిమా చూడనివ్వలేదు, నాన్న నన్ను మొబైల్ కొననివ్వలేదు, అతను నన్ను నిన్న రాత్రి నిద్రపోనివ్వలేదు. ఇటువంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. దీని యొక్క రూల్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ లెట్ మీ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ లెట్ మీ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఆల్రెడీ లెట్ని ఉపయోగించి ఏ విధంగా ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాక్టీస్ చేయాలో ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాక్టీస్లో ఫస్ట్ వీడియో చేసి ఉన్నాను. వాచ్ దట్ వీడియో ఆఫ్టర్ దిస్, లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. అతను నన్ను హైదరాబాద్ వెళ్ళనివ్వలేదు. He did not let me go to Hyderabad. He did not let me go to Hyderabad. అతను నన్ను త్రిబుల్-ఆర్ సినిమా చూడనివ్వలేదు. He did not let me watch త్రిబుల్-ఆర్ మూవీ. నాన్న నన్ను మొబైల్ కొననివ్వలేదు. Dad did not let me buy mobile. Dad did not let me buy mobile. అతను నన్ను పని చేయనివ్వలేదు. He did not let me do the work. He did not let me do the work. Another one, fifth one. అతను నన్ను నిన్న రాత్రి నిద్రపోనివ్వలేదు. He did not let me sleep last night. He did not let me sleep last night. Now your practice question. అతను నన్ను భోజనం తిననివ్వలేదు. దీని యొక్క ఇంగ్లీష్ సెంటెన్స్ ఏమవుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Okay friends, I hope you like this video. If you like this video, don't forget to like, share and subscribe. Thank you so much for watching.